బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పుష్ప ఫేమ్ నటుడు జగదీష్ పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జూనియర్ ఆర్టిస్టు వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీష్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పుష్ప ఫేమ్ జగదీష్ అరెస్ట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, పుష్పలో పుష్పరాజ్ పక్కన కనిపించే ఈ జగదీష్ అనే వ్యక్తి జూనియర్ ఆర్టిస్ట్ వేధించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, ప్రస్తుతానికైతే గత నెల 27వ తారీఖు ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక మహిళ తన ఒక స్నేహితుడితో క్లోజ్ గా ఉన్న సమయంలో జగదీష్, అంటే పుష్ప సినిమాలో మనం చూడొచ్చు, దాదాపుగా అల్లు అర్జున్ తో సహా మిత్రుడి క్యారెక్టర్ ని పోషించిన, దాదాపుగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంత ఫేమ్ అయితే వచ్చిందో అంతే ఫేమ్ కేశవకు కూడా వచ్చింది. అలియాస్ కేశవర్ని అలియాస్ ఏదైతే మన నటుడు ఇతను ఇదే ఫస్ట్ మొదటి సినిమాతోనే అంత పేరు సంపాదించుకోవడం జరిగినది. ప్లస్ అతను గత నెల ఏడాది ఏదైతే మన జూనియర్ ఆర్టిస్ట్ ఉందో తన స్నేహితుడితో క్లోజ్ గా ఉన్న ఫోటోలని ఆర్టిస్ట్ కి తెలియకుండా పర్సనల్ గా ఫోటోస్ తీసేసి తనను ఆర్టిస్ట్ ని బెదిరించాడని, ఆ మహిళని బెదిరించాడని, వేధించినాడని, కానీ కొన్ని కారణాల వల్ల మహిళ కూడా ఆ బాధల్ని, వేధింపులకు తట్టుకోలేక గత నెల 29వ తారీఖు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో. తన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఈ మహిళ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రంగంలో దిగిన పోలీసులు కూడా విచారించిన దాని విషయం బట్టి తెలిసిన గత 4 రోజుల నుంచి ఎస్కేప్ లో ఉన్న జగదీష్ అలియాస్ కేశవ ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు అదుపులో తీసుకొని నాంపల్లి కోర్టుకి తరలించారు. యామిని, క్రాంతి, అయితే జగదీష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? పోలీసులు కస్టడీలో ఉన్నట్టు చెప్తున్నారు కదా. రైట్, అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ సెలబ్రిటీస్ ఫేమ్ అవ్వడంతో పాటు ఎలాంటి గుర్తు చప్పుడు కాకుండా పోలీసులు కూడా అదుపులో తీసుకొని ఎవరికి, మీడియాకి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాంపల్లి కోర్టుకి అయితే తరలించారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.